ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతరం శాస్తారం ప్రణమామ్యహం. పాండ్యేశవంశతిలకం కేరళీకేళి విగ్రహం ఆర్తత్రాణపరందేహం శాస్తారం ప్రణమామ్యహం. సర్వే జనా సుఖినో భవంతు. సనాత ధర్మ ఉన్నత స్థాన ఫలసిద్ధిరస్తు. స్వధర్మం నిధనం యాంతి పరధర్మో భయావహ. మనము లౌకికము, లౌకిక ధర్మము, సెక్యులరిజము. అసలు సెక్యులరిజం అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే, నా భాషలో రాజ్యాంగంలో చెప్పబడినటువంటి సెక్యులరిజం అనే పదానికి అర్థం నేను చెప్తున్నాను. అందరూ వారి వారి మతాలని అవలంబిస్తూ ఆనందపడుతూ ఇతర మతాలని గౌరవించడం వరకే, పాటించనవసరము లేదు, బలవంతపు మత మార్పిడులు చేయవలసిన అవసరము లేదు అనే పదానికి, అనే అర్థానికి ప్రతిపదము సెక్యులరిజము. అసలు ఈ మాటకి సరైనటువంటి మాట సెక్యులరిజం అనేటువంటి పదము మీకు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సరే, ఈ విషయాన్ని మనం లోతుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు. మనం ఒకవేళ ఎవరైనా ఎదురైతే సమాధానం చెప్తాను. ఎందుకురా ఆయన ఇంత చెప్తున్నాడు అని అడిగితే, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు ఇబ్బందులు పడుతూ, కొంతమంది ధర్మాన్ని పాటిస్తూనే దాంట్లో కూడా లౌకికమైనటువంటి ముద్రను వేసుకుంటున్నారు. లౌకికము, అయ్యో మనం అందరి మతాలని గౌరవించాలి, అందరినీ ఆస్వాదించాలి, అందరినీ ఆహ్వానించాలి అనేటువంటి వ్యక్తుల యొక్క సమూహం పెరిగిపోతోంది. ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ యొక్క శబరిమలలో, ఈ పంబాన తీరంలో, ఆ యొక్క నదిలో ఒక రకమైనటువంటి మెదడు అనారోగ్యం కలిగించేటువంటి ఒక క్రిమి ఇబ్బంది కలిగిందని చెప్పి వార్తలు బయటికి వస్తున్నాయి. కాబట్టి దయచేసి అక్కడ జాగ్రత్తగా ముక్కులోకి చెవులోకి నీళ్లు పోకుండా మీరు స్నానం చేసే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అలాగే ఎవరైనా సరే కాస్త పచ్చకర్పూరం దగ్గర పెట్టుకొని కొద్దిగా వాసన చూసినట్టయితే కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మన సమూహం దాదాపుగా ఈ యొక్క మకర వేళ్ళుక్కు అయిపోయే టైం కల్లా, ఈ జ్యోతి మకర జ్యోతి అయిపోయేంత వరకల్లా మనకి ఎంతలైనా ఒక 5-6 కోట్ల మంది అయ్యప్పని, ఒక శాస్త్ర స్వరూపుణ్ణి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించి మీ యొక్క దీక్ష పరిపూర్ణత చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఇవి జాగ్రత్త తీసుకోండి, ప్రయాణాలు జాగ్రత్త తీసుకోండి. మరి ఇక్కడ కొంత మనకి దరిద్రపు అయ్యప్పమాల వేసినటువంటి వ్యక్తులు కొంతమంది అనేది బ్రాకెట్లో పెడుతున్నాను నేను. ఈ దరిద్రులు మరి నేను గురుస్వామి అంటాడు, కుప్పుస్వామి అంటాడు, కన్యస్వామి అంటాడు, కత్తిస్వామి అంటాడు, గదస్వామి అంటాడు, ఇంకో ఆయుధస్వామి అంటాడు. అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఇక్కడ మనకి అనేక అపచారాలు జరుగుతున్న విషయం వాస్తవం. ఇక్కడ ప్రారంభం నుంచే గుర్తుపెట్టుకోండి, ఈ కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో వరకు ఈ జరిగినటువంటి దీక్షలన్నీ కూడా నియమ నిబద్ధతతో ఉంటాయి. మాట, భౌతిక శరీరానికి ఉన్నటువంటి ఉపహార నిరాహార స్థితిని మనము పొందుకోవాలి. దీక్ష అంటే అదే, నిన్ను నువ్వు కట్టడి చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఇక్కడ మాల వేసుకున్న ప్రారంభమే పొద్దున్నే ఇక బళ్ళ దగ్గర ఇది ఇడ్లీ బండి, అలాగే మనకి చపాతీ బండి, పొద్దు నిలబడి తింటూ ఉంటాడు. అసలు అయ్యప్ప స్వామి నిలబడి తినకూడదు, అసలు అది దరిద్రం. రెండవది, పొద్దున పూట ఆహారం నిషేధం ఎవరికైనా సరే. అసలు పొద్దున పూట అల్పాహారం చేయకూడదు, ఈ ధర్మశాస్త్రంలో ఉంది. మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా తినొచ్చు, సాయంత్రం మిత భోజనం తినాలి, అది కూడా అల్పాహారం మితంగా తినాలి. గొంతు వరకు పెట్టుకొని నొక్కు తినక్కర్లేదు, మితమైనదే. అల్పాహారం తినాలి, అంతవరకు, దాని పేరే అల్పాహారము, అంతవరకు తినాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది పొద్దున్నే తినడం. మధ్యాహ్నం పూట అది ఏది పడితే అది స్నాక్స్ నోట్లో వేసుకోవడం, ఇదంతా మంచి పద్ధతి కాదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, అసత్యం ఆడడం, దూషణ, అనేక రకాల తప్పుడు మార్గంలో వెళ్ళడం, కొంతమంది మంచిగా తంబాకు తినడం, ధూమపానం, కొంతమంది ఇలాంటివి కూడా కొంతమంది అక్కడక్కడ చేస్తున్నారు కొంతమంది. ఇక దారుణమైన విషయం ఏంటంటే, మన యొక్క సోదరులందరూ కూడా, అయ్యప్ప మాలందరూ కూడా ధర్మస్థలి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఎరుమేలి అనే ప్రాంతం ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎరుమేలు దిగగానే వీళ్ళకి దీక్ష అయిపోయినట్టుగా ప్రారంభమై అక్కడ మొత్తం మీకు ధూమపాన మద్యపానమయం, దరిద్రం అక్కడ స్టార్ట్ అవుతోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా
ధూమపాన దరిద్రంతో మద్యపానం కూడా చేసేస్తున్నారు. అది కాస్త పోయింది అనుకుంటే పంబా నది వెళ్ళిన తర్వాత మీరు శౌచాలయానికి వెళ్తారు కదా, శౌచాలయాలు ఉంటాయి కదా, శౌచాలయాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉంటాయి నాయన. అసలు అందులోకి మనము ఒకవేళ ఏదన్నా డార్మిటర్లోకి వెళ్ళిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆ వెనకాల మొత్తం పొగలుగా గప్పుతుంటుంది. అంతమంది ధూమపానం. అరే ఇరుముడి కట్టుకోవాలి, అక్కడే ఇక పంబల మునగాలి, ఇరుముడి కట్టుకోవాలి. అప్పటికే ధూమపాన, మద్యపాన, తంబాకులు ఇవన్నీ కూడా అమ్మేటువంటి స్థలాలు అక్కడే ఉన్నాయి. అసలు అక్కడ అమ్మాల్సిన అవసరం ఏంట్రా? అక్కడంటూ అమ్మకపోతే నీ దీక్ష నిర్విఘ్నంగా సాగుతుందిగా. అంటే ధర్మస్థలిలోనే నీకు దీక్షా భగ్నం జరిగేటువంటి కుట్రలు పంతున్నారు కొంతమంది. అదేవిధంగా అయ్యప్ప మీద కొండ మీదకి వచ్చేసరికి పంబా నది దగ్గర కూడా అటువంటి దరిద్రాన్నే అమ్ముతున్నారు కొంతమంది. ఎందుకురా మీరు మాల వేసుకోవడం? ఎటువంటి దౌర్భాగ్య పనులు చేసి మీతో వస్తున్నటువంటి కన్యస్వాములకి, కత్తుస్వాములకి, గదస్వాములకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆలోచించండి ఒక్కసారి. ఇటువంటి దరిద్రపు వెధవల యొక్క మాలధారణ వేసుకున్న వ్యక్తులు మన యొక్క ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఏదో మాల వేసుకున్నాం, వ్యాపారాత్మం చేసేద్దాం, నేను గురుస్వామిని, ఇరుముడి కడితే 10,000, ఇరుముడి కడితే ఎత్తితే 5,000, తీస్తే 10,000, మొత్తం గుండీలో వేసేటప్పుడు ఇరుముడి దింపినందుకు మొత్తం చిల్లరంతా నాదే, నేను జేబులో వేసేసుకొని బియ్యం మాత్రమే అయ్యప్ప దానికి ముఖాన పడేస్తాను నేను అనేటువంటి దౌర్భాగ్యపు వెధవలు కూడా ఉన్నారు. నువ్వు గురుస్వామి అయితే ఏ స్వామి అయితే నాకేంటి? తప్పుడు మార్గంలో వెళ్ళి ఎవడైనా సరే నీకు వాడిని కేర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి జాగ్రత్త. భగవంతుని నమ్మకం, విశ్వాసం ఉంది నీకు. నువ్వు చేస్తున్నటువంటి పని తప్పని తెలిసినప్పుడు నీ దీక్షా ఫలితం నీకు దక్కదు. నీలాంటి వాడి చేతులతో కట్టుకున్నటువంటి ఇరుముడి కానీ, దింపినటువంటి ఇరుముడి కానీ, అది అయ్యప్పను దాన్ని మనకి ఆనందంగా స్వీకరించాడు. కాబట్టి అయ్యప్పలారా జాగ్రత్తగా, మంచి దీక్షాపరులు ఉన్నారా జాగ్రత్తగా ఉండండి. ఏం పర్వాలేదు, కంగారు పడక్కర్లా. అయ్యప్ప స్వామి మన ఇరుముడు చూపించేసి ఆ హుండీని ఆ యొక్క అయ్యప్ప దారికి వెళ్ళి అక్కడ హుండీలో మొత్తం విప్పేసి అందులో వేసేసండి, ఏం పర్వాలేదు. కొబ్బరికాయ కొట్టలేదండి, నెయ్యి కొబ్బరికాయ కొట్టలేదండి, ఏం పర్లేదు. ఆ కొబ్బరికాయ తీసుకొని మీరేమైనా దండ వేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దాని గురించి కంగారు పడకండి. గురుస్వామి అంటే నిన్ను ఇక్కడి నుంచి 18 ఎక్కించి స్వామి దర్శనం చేసి నెయ్యాభిషేకం కనుక చేయించగలిగితే ఆయన గురుస్వామి. నీ వెంట ఉండి నడిపించేవాడు గురుస్వామి అని తప్ప నీ నుంచి ఆశిస్తూ నీ యొక్క ధనాన్ని, నీ యొక్క వస్తువుల్ని తను సంగ్రహించేవాడు గురుస్వామి కాడు. వాడు జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని చేయండి. ఇక్కడ ఇంకొక విషయం, ధర్మస్థల అనే చోట మనకి ఒక దౌర్భాగ్యం ఏర్పడింది. ఇక్కడే మనకి పాస్ట్లో చెప్పుకున్నాం కదా, సెక్యులరిజం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఎప్పుడో మనకి పందల రాజ్యం పాండ్య వంశం ఉన్నటువంటి దానికి ఇక్కడటువంటి వావర్ అనేటువంటి ఎవరిదో మసీదు గురించి, వాడి మసీదు గురించి ఇక్కడ మనం వెళ్ళాల్సిన తప్పకుండా మసీదులోకి వెళ్ళమని చెప్పి మనం చూపిస్తుంటారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది మనకు అర్థం కాల. 1500 సెంచరీ 1300 సెంచరీ ఉన్నటువంటి ఏది అప్పుడు ఇక్కడ 7వ శతాబ్దంలో ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడున్నారు? మనది ఎప్పుడుది 150 ఎప్పుడో 10వ సెంచరీ, ఇది 700 సెంచరీ బీసీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఈయనకి స్నేహితం ఎలా వచ్చు నాకు అర్థం కాలేదు. పందల రాజ్యం ఎప్పటిది? పాండ్య వంశం ఎప్పటిది? మదురైని మహానగరంగా వాళ్ళు కేంద్ర పట్టణంగా వాళ్ళు పెట్టుకొని, మదురైని మహానగరం పెట్టుకొని పాండ్య వంశస్థులు పరిపాలన సమయం అది 1500 సంవత్సరంలో, అది 1500 శతాబ్దంలో, 1500 సంవత్సరంలో, శతాబ్దం కాదు అది. ఆ తర్వాత 7వ శతాబ్దంలో వచ్చారు వీళ్ళు. మరి వీళ్ళకి అక్కడ వావరికి మనకి ధర్మయాత్రకి ఎందుకు లింక్ పెట్టారు నాకు అర్థం కాలేదు. ఆ దర్గాలోకి, ఆ బొందలగడ్డలోకి ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కాలేదు. ఆలోచించండి. సెక్యులరిజం ఓకే, మంచిది. అయ్యో సహమతం తప్పు మాట్లాడుతున్నానండి, కిరణ్ శర్మ చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, మనుషులలో పరాయి భేదాన్ని సృష్టిస్తున్నాడు. అయ్యో లేదండి, అయ్యో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను, మీ దావలోకి వస్తాను నేను, రైట్, నేను కూడా దర్గాలోకి వచ్చేస్తాను, చుట్టూ తిరుగుతాను. సత్యం బట్ మీరు ఆ దర్గాలో ఉన్న వ్యక్తులు కానీ, చుట్టూటువంటి ముస్లిమ్స్ని ఎవరైనా సరే హాయిగా ధర్మస్థలి పక్కనే ఉంది కదా, జస్ట్ 100 మీటర్స్, ఆ ధర్మస్థలికి వీళ్ళందరూ వచ్చేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. అప్పుడు నేను సెక్యులరిజం అని మాట ఒప్పుకుంటాను. మీరు చేస్తారా, చేపిస్తారా? ఇప్పుడు చేపించండి. అలా చేయించినట్టయితే ఇటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఆ ధర్మస్థలిలో ధర్మస్థ స్వామివారిని చూసి, ఆ ధర్మశాస్త్రాన్ని చూసి మళ్ళీ వాళ్ళ మసీదులోకి వెళ్తే నాకు యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళకేమో వాళ్ళ మతాన్ని మాత్రమే పాటించాలా, వారి టోపీని వాళ్ళు పెట్టుకొని వారు మాత్రం నమాజ్ చేసుకోవాలా? నీ ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి ఎవరో పరాయి గురించి వెళ్ళాల్సిన అవసరం నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ నీ మతంలోకి చొచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు పరోక్షంగా. ఇది ఆలోచించండి. ఇక్కడ ఏమనేదేంటి, నేను వాళ్ళ మతాల జోలికి వెళ్ళను, నాకు అవసరం లేదు. అలాంటప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం ఏంటో ఆలోచించండి. అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు వేయాల్సిన అవసరం ఏంటండి? మన డబ్బులతో వాళ్ళు సంపాదించుకుంటూ, మన డబ్బులతో వాళ్ళు అనేకమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉమ్మేసి చలుపోసి మనకు అమ్ముతున్నటువంటి పదార్థాన్ని మన శివుడికి, ధర్మస్థలం ఉన్నటువంటి ఆ స్వామికి పంపించే అవకాశం, మన వాళ్ళకి బట్టలిప్పి చూసి
వీళ్ళది కట్టంగా అయిందా లేదా అని చూసి వాళ్ళకి కాలుస్తున్నటువంటి స్థితిలో ఉన్నాం. నేను అందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లేదు, వాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లేదు, కానీ చెడ్డవాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. ఇది గమనించుకోండి. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఢిల్లీ నుంచి, భాగ్యనగర్ నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి ప్రతి చోట ఈ యొక్క విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న వ్యక్తులు మన ధార్మికమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి దేవాలయ వద్ద వీళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి మనల్ని అలవాట్లతో నాశనం చేస్తున్నారు, చెడు అలవాట్లతో నాశనం చేస్తున్నారు. వాళ్ళ యొక్క దాంట్లోకి వెళ్ళి మీకు అత్యంత ప్రియమైన వాడు ఆ వావర్ అనేవాడు అయ్యప్పకి మిత్రుడు. ఎక్కడ అయ్యప్పకి మిత్రుడు అవుతాడు? ఎలా మిత్రుడు అవుతాడు? అయ్యప్ప ఎక్కడ అక్కడ జననము, ఇది ఎక్కడ జననము? ఆలోచన చేయండి కొద్దిగా మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మ వ్యతిరేకమైనటువంటి పనులలో మనము అనవసరంగా మనము చాప కింద నీరులా మనల్ని ప్రలోభాలు గురి చేస్తూ మన యొక్క ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తులు ఎక్కువవుతున్నారు. జాగ్రత్త. కాబట్టి మిత్రులారా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దీని గురించి నేనేమి నెగిటివ్ చెప్పట్లేదు, ఇతర మతాల వారిని కించపడతట్లేదు. కానీ నా మతంలోకి చొచ్చుకుంటూ వస్తూ నా మతాన్ని నాశనం చేసి, నా ధర్మాన్ని, నా మతం కాదు, నా సనాతన ధర్మాన్ని నాశనం చేసేటువంటి వ్యక్తుల యొక్క పడగ నీడలో మీరుండకండి. అటువంటి వాటిలోకి వెళ్ళకూడదు మనము. అది బొందలగడ్డ, అది పనికిరాదు. మనకి శశాస్త్రమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థానం మనది. కింద మనకి స్పష్టంగా ఒక యంత్రముతో భగవంతుని ఆకారాన్ని, ఈ అయ్యప్ప ఇలా ఉంటాడు, చిన్ముద్రధారిగా ఉంటాడు అన్నటువంటి భావనతో ఆయన కొలిచేటువంటి ధర్మస్థలి అంటే అక్కడ ధర్మశాస్త్ర ఉన్నాడు. ఆ ధర్మశాస్త్ర అక్కడ ఎరుమెలి దగ్గర, దానిని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అడ్డమైనటువంటి వాటిల్లోకి వెళ్లకుండా సశాస్త్రమైనటువంటి వాటిల్లో మీరు ఉండాలని, సనాతన ధర్మాన్ని మాత్రమే పాటించాలని. ఎందుకంటే మీ దీక్షలో ఉన్నారు. దీక్షలు లేరా? మీ ఇష్టం, ప్యాంట్ షర్ట్ వేసుకొని నువ్వు తంబాకు తిను, నువ్వు సిగరెట్ తాగు, నువ్వు మద్యపానం చేయి, మైథునం చేయి, నువ్వు ఎక్కడికైనా తిరుగు, నువ్వు దర్గాలకు వెళ్ళు, నువ్వు ఇంకా చర్చిలోకి వెళ్ళు, నువ్వు ఇంకెక్కడైనా గుళ్ళోకి వెళ్ళు, సిక్కుల గుడిలోకి వెళ్ళు, నాకు సంబంధం లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అయ్యప్ప దీక్షలో ఉన్న నువ్వు వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇంగిత జ్ఞానంతో నీ గురుస్వాములకు చెప్పాలి. అలా చెప్పినప్పుడు నీ ధర్మాన్ని పాటించిన వాడే మంచి యోగా ఉంటుంది. అందుకే అన్నాను, స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ అన్న విషయాన్ని గమనించుకొని పద్ధతి, మన యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యవంతమైన శుభయోగాన్ని పొందాలని, ఆ యొక్క హరిహర పుత్రుడి యొక్క అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.